హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనకి సినిమాలు అనేవి కేవలం వెండితెర మీద వచ్చే ఒక వెలుగు మాత్రమే. కానీ అందులో నటించే నటులని మనం ఎంతగానో ప్రేమిస్తాం, ఎంతగానో అభిమానిస్తాం. వాళ్ళకి ఎక్కువగా మనం అనుసంధానం చేసుకుంటాం. అయితే మనకి అతిలోక సుందరి శ్రీదేవి మరణం జీర్ణించుకోక మునిపే మరొక పెద్ద విషాదం వచ్చి పడింది. అదే నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒక తీవ్రమైన అనారోగ్య పరిస్థితి. అతను ప్రాణాంతక వ్యాధికి గురయ్యి హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నాడు. నిజానికి అసలు ఈయనకి వచ్చిన వ్యాధి ఏంటో కూడా ఇప్పటి వరకు వైద్యులు నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఈ విషయం మీద చాలామంది బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖులు చాలా విషాదంలో ఉన్నారు. అసలు ఒక రోగం ఏంటో తెలిసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది బాగుంటుంది, కానీ ఇప్పటి వరకు ఇర్ఫాన్ ఖాన్ వ్యాధితో అయితే బాధపడుతున్నాడు, కానీ అది అసలు ఏ వ్యాధో ఎవరు నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఈ విషయం మీద ఆయన భార్య మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు. ఇర్ఫాన్ ఖాన్కి ప్రాణాంతక వ్యాధి వచ్చింది, కానీ ఆయనకి వచ్చిన వ్యాధికి చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. ఎంతోమంది స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు మేము మీ వెనకాల ఉన్నామని మాకు అండదండలు ఇస్తున్నారు. అయితే ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. కానీ ఇర్ఫాన్ ఖాన్కి ఇప్పటి వరకు ఎలాంటి రోగం వచ్చిందో ఎవరు నిర్ధారించలేకపోతున్నారు. ఈ విషయం నన్ను బాగా కలిచివేసేస్తుంది. నిజానికి ఈ విషయం విన్న ప్రతిసారి గుండెల్లో గుబులుగా ఉంటుంది. నేను ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా ఆందోళనకరంగా ఉంది. ఏది ఎటు జరుగుతుందని నేను చెప్పలేకపోతున్నాను. అయితే మనందరం ఇలా ఉన్నప్పటికీ కూడా ఇర్ఫాన్ ఖాన్ మాత్రం చాలా మనోధైర్యంతో గుండె నిబ్బరంగా ఉన్నాడు. ఆయన గుండె నిబ్బరం చూసి నేను దేవుడికి ఒక్కసారి నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన మనోనిబ్బరమే ఆయన్ని కాపాడాలి. ఇంకా దేవుడు నాకు ఇర్ఫాన్ లాంటి ఒక మంచి స్నేహితుడిని, ఒక యోధుడిని ఇచ్చాడు. అలాంటి మనిషిని నాకు జీవిత భాగస్వామి చేసినందుకు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే మీడియాలో ఇర్ఫాన్ ఖాన్ గురించి, ఆయన అనారోగ్యం గురించి కొద్దిగా దొరకడం వల్ల ఎన్నెన్నో కథనాలు రాస్తున్నారు. కానీ దయచేసి ఇలా చేయకండి. దీనివల్ల నాకు ఇంకా మానసిక ఆందోళన పెరుగుతుంది తప్ప ఇర్ఫాన్ ఖాన్కి ఎటువంటి ప్రయోజనం దక్కదు. ఇక ఇర్ఫాన్ ఖాన్కి సంబంధించి ఆరోగ్యంగా ఆయన ఉండాలని మనందరం కోరుకుందాం. ఇక వైద్యులు మాత్రం ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు అంటే, సుమారుగా మెదడుకి సంబంధించిన వ్యాధిని చెప్తున్నారే కానీ ఎటువంటి వ్యాధి వచ్చింది అని ఇంకా నిర్ధారణలోకి రాలేదు. కానీ డాక్టర్లు చెప్పే విషయం మాత్రం, ఒక వ్యాధి నిర్ధారణలోకి వస్తే దానికి ఒక ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా నడుస్తుందని, ఇర్ఫాన్ ఖాన్ మళ్ళీ మనందరి ముందుకి వస్తాడని ఆయన భార్య సోషల్ మీడియా సాక్షిగా చెప్పారు. అయితే ఇర్ఫాన్ ఖాన్ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఆయన చాలా తీవ్రమైన అనారోగ్యంలోకి వెళ్ళిపోయారని, ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన జీవిత కాలం అనేది చాలా తగ్గిపోయిందని, ఆయన మనోధైర్యమే ఆయన్ని కాపాడాలని, ఇక డాక్టర్లు చేయాల్సింది చేస్తున్నారని, ఇంకంతా దేవుడి దయ అని కొంతమంది నెటిజన్లు ఉంటున్నారు. అయితే ఆయన ఎప్పుడు ఎలాగా ఆయన పరిస్థితి మారుతుందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఆయన జీవన కాలం అనేది కొన్ని నెలలకే కుదించుకుపోయిందని, ఇది ఎంతో బాధాకరమైన విషయమని కొంతమంది సినీ ప్రముఖులు కూడా చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తామండి? ఆయన తొందరగా రికవర్ అవ్వాలని కోరుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదు. అయితే మీ కామెంట్ని మాకు తెలియజేయండి. మీకు ఈ హీరో నచ్చి ఈయన ఆరోగ్యం మీరు కూడా కోరుకుంటున్నట్టయితే దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.